Welcome to all class 10 students to this lesson. This is acids, bases and salts part 9 and worksheet 9 also we are going to discussing 10వ తరగతి విద్యార్థులందరికీ ఈ ఛానల్కి స్వాగతం. దీంట్లో మనం భాగం 9 చెప్పుకుందాం. మనం ఇంతకుముందు క్లాస్లో ఆమ్లాలు, క్షారాలు, వాటి రసాయన ధర్మాలు చెప్పుకున్నాం. ఇప్పుడు మనము లవణాలకు వస్తున్నాం, సాల్ట్స్. సో ముందుగా అవంటే ఏంటో తెలుసుకొని ఆ తర్వాత మనం వర్క్షీట్ని కూడా చేసుకుందాం. ఓకే, మనకి ఇక్కడ లవణాల కుటుంబం అంటే ఏవైతే మనకి ఒక ఆమ్లాన్ని ఒక క్షారాన్ని కలిపినప్పుడు ఒక లవణము అనేది ఏర్పడుతుంది. మరి ఈ లవణము ఒక కుటుంబానికి చెంది ఉంటుంది. ఎలా అంటే చూడండి, ఒక లవణము ఒక ఆమ్లము ఒక క్షారం కాబట్టి మనం ఆ లవణం యొక్క ఫార్ములా సహాయంతో అది ఏ ఏ ఆమ్ల క్షారాల కలయిక వల్ల ఏర్పడిందో తెలుసుకోవచ్చు. మనకి ఒకే విధమైన ధన అయాన్లు, ఇది ధర కాదు ధన అయాన్లు లేదా రుణావేశ రాడికల్స్ కలిగి ఉన్న లవణాలను మనం ఒకే కుటుంబానికి చెందినవిగా పరిగణిస్తాం. అంటే ఎలా చూడండి, ఉదాహరణకి ఇక్కడ NaCl ఉంది, ఇక్కడ Na2SO4 ఉంది. ఇది సోడియంకి సంబంధించిన లవణమే, ఇది కూడా సోడియంకి సంబంధించిన లవణమే. కాబట్టి ఇవి సోడియం లవణాల కుటుంబానికి చెందినవిగా మనం భావిస్తున్నాం. అదేవిధంగా మనం ఇంకోటి చూసినట్టయితే ఇక్కడ ఇది NaCl, ఇది KCl. కాబట్టి ఈ రెండు క్లోరిన్కి సంబంధించినవి. కాబట్టి దీన్ని మనము క్లోరైడ్ లవణాల కుటుంబానికి చెందిన లవణాలుగా భావిస్తాం. కాబట్టి దీంట్లో ఉండే ధన అయాన్లు లేదా రుణ అయాన్ల కారణంగా మనం ఆ లవణాల కుటుంబాన్ని మనం నిర్ణయించవచ్చు. అయితే మరి ఈ లవణాలకి ఏం స్వభావం ఉంటుంది? మనం ఇక్కడ లవణాల pH విలువ గురించి చెప్పుకుంటున్నాం. అంటే లవణాల pH విలువ, అన్ని లవణాలకి pH విలువ తటస్థంగా అంటే 7గా ఉంటుందా లేదా ఎక్కువ తక్కువ ఉంటుందా మనం చూసుకుందాం. చూడండి, అన్ని లవణాలకి pH విలువ 7గా ఉండదు. అంటే అన్నిటికీ తటస్థ స్వభావం అనేది ఉండదు. మరి ఎలా ఉంటుంది? కొన్ని లవణాలకి ఆమ్ల స్వభావం ఉంటుంది, కొన్ని లవణాలకి క్షార స్వభావం ఉంటుంది, మరికొన్నిటికేమో తటస్థమైన స్వభావం ఉంటుంది. దీనికి కారణం ఏమిటి అంటే మనకి లవణాలు ఏర్పడడానికి కారణము ఆమ్లము, క్షారము. ఒకవేళ అది బలమైన ఆమ్లము, బలమైన క్షారాల వలన ఆ లవణం ఏర్పడితే కనుక ఇక్కడ ఆమ్లము బలమైనదే, క్షారము బలమైనదే. కాబట్టి ఈ రెండిటి యొక్క లక్షణాలు దానికి రాకుండా అది తటస్థంగా ఉంటుంది. అంటే వాటి pH విలువ 7కి సమానంగా ఉంటుంది. అదేవిధంగా ఒక బలమైన ఆమ్లము ఒక బలహీనమైన క్షారంతో కనుక ఆ లవణం ఏర్పడితే ఇక్కడ క్షారం బలహీనమైనదిగా ఉంది కాబట్టి దీని యొక్క లక్షణం రాకుండా మనకి ఆమ్ల లక్షణం దానికి వస్తుంది. కాబట్టి దాని స్వభావం ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. అంటే వాటి pH విలువ 7 కంటే తక్కువ ఉంటుంది. అదే రకంగా ఒకవేళ ఆమ్లం బలహీనమైనది అయి క్షారం బలమైనది అయితే ఇక్కడ ఏర్పడే లవణాలు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. వాటి pH విలువ 7 కంటే ఎక్కువగా ఉంటుంది. మరి ఆమ్లం, క్షారం రెండు బలహీనమైతే ఏం జరుగుతుంది? దాని యొక్క స్వభావము ఈ ఆమ్ల క్షార సాపేక్ష సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. అంటే ఈ ఆమ్లము, క్షారంలో రెండు బలహీనమైనప్పటికీ ఏదో ఒకటి కొంచెం ఎక్కువ బలంది అయి ఉండొచ్చు. కాబట్టి దాని ప్రకారం అప్పుడు దానికి ఆమ్ల స్వభావం కానీ క్షార స్వభావం కానీ వస్తాయి. కానీ ఇక్కడ మనకు చూడండి, రెండు బలమైన అయినప్పుడు అది తటస్థ స్వభావం కలిగి ఉంటుంది. ఒకటే బలమైనది అయినప్పుడు ఆ స్వభావమే దీనికి వస్తుంది. అంటే ఇక్కడ బలమైన ఆమ్లం కాబట్టి వచ్చే లవణాలకు కూడా ఆమ్ల స్వభావం ఉంది. ఇక్కడ బలమైన క్షారం కాబట్టి వచ్చే లవణానికి కూడా క్షార స్వభావం కలిగి ఉంది. కాబట్టి దీని ఆధారంగా మనము వాటి యొక్క అది ఆమ్లమా
స్వభావమా క్షార స్వభావమా అనేది మనం చెప్పవచ్చు. So see children, here we are discussing family of salts. So how the salts are forming? A salt will form when one acid and one base react with each other, that is called neutralization reaction. So in that neutralization we can got a salt. So we can identify the acid and base from which a salt is obtained. Salt having the same positive or negative radicals belong to a family. For example, here NaCl is there, Na2SO4 is there. So sodium chloride and sodium sulphate. In these two, what is the common? Sodium is common one. So it's belong to family of sodium salts. And here NaCl and KCl means sodium chloride and potassium chloride. In this, what is the common? Yes, chlorine is common. So these belong to the family of chloride salts. Like this we can say the what family of that salt. But what is the pH of the salt? If you understand what is the pH of salts, you will find some salts are acidic in nature and some salts are basic and some are neutral. So we can't say that all salts are neutral. Okay, there is some salts are acidic and some are basic and some are neutral. Why? Because we can identify the acid and base used to form a salt. So if salt is formed by a strong acid and strong base, these two are strong, that's why the salt will be neutral. The pH value of this salt is 7. So when a strong acid and strong base is forming a salt, that will be neutral. If strong acid and weak base, then the salt will be acidic in nature, because this is strong acid, this is acidic in nature, and pH value will less than 7. If salt form with strong base and weak acid, this is strong base, that's why this will be basic in nature. So the pH value is more than 7. If what happened, if acid and base both are weak, then the pH of the salt depends on the relative strength of acid and base. So in relatively the acid and base, one of these will be strong, so it depends on this acid and base strengths. Okay, for example, NaCl is a salt. How this will form? If NaOH, this is a strong base, and HCl, this is a strong acid, this will form NaCl. This is a salt and water. So this is a neutralization reaction. So this NaCl will be neutral. Okay, so చూడండి పిల్లలు, ఇక్కడ మనకి NaCl అనేది ఒక సాల్ట్, ఇది ఒక లవణము, ఉప్పు. అయితే ఉప్పు అనగానే మీరు తినే ఉప్పు అని అనుకోకండి, తినే ఉప్పు మాత్రమే లవణం కాదు, ఒక NaCl మాత్రమే తినే ఉప్పు, మిగతా లవణాలన్నీ కూడా అవి కూడా సాల్ట్స్ అంటే లవణాలు. ఓకే, ఇది కూడా ఒక లవణము, ఇది తినే ఉప్పు కూడా. NaCl, సోడియం క్లోరైడ్ అనేది ఏంటి, మనం వండడానికి తినడానికి ఉపయోగించే ఉప్పు. అయితే ఇక్కడ ఇది ఎలా ఏర్పడింది? NaOH అనే బేస్ అంటే క్షారము అండ్ HCl అనే యాసిడ్. చూడండి, ఇక్కడ NaOH అనేది మనము ఇంతకుముందు లెసన్లోనే చెప్పుకున్నాం, ఇది ఒక స్ట్రాంగ్ బేస్, ఇది ఒక బలమైన క్షారము, అంతేకాకుండా ఇది కూడా ఒక బలమైన ఆమ్లము. ఈ రెండిటి వల్ల NaCl మరియు నీరు అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఏర్పడే NaClకి తటస్థ స్వభావాన్ని ఇది కలిగి ఉంటుంది, ఎందుకంటే ఇది బలమైన క్షారము, బలమైన ఆమ్లము, రెండు బలమైనవే కాబట్టి ఏర్పడే లవణానికి తటస్థ స్వభావం కలిగి ఉంటుంది, అంటే pH 7గా ఉంటుంది.
ఇక్కడ బలమైన ఆమ్లం HCl కాకుండా ఒక బలహీన ఆమ్లాన్ని ఉపయోగించినప్పుడు ఏదైతే ఏర్పడుతుందో సాల్ట్, అది మాత్రం ఎలా ఉంటుంది? క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్షార స్వభావాన్ని కలిగి ఉండే లవణం పేరు ఏమిటి మనకి? సోడియం బైకార్బోనేట్. ఓకే, ఆ రకంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం వర్క్షీట్ని చూద్దాం. సో మన వర్క్షీట్లో మొదటి ప్రశ్న, లవణాల కుటుంబానికి ఒక ఉదాహరణ ఇవ్వండి. సో ఇక్కడ మనకి లవణాల కుటుంబం మనం ముందే చెప్పుకున్నాం. చూడండి మనకి ఇక్కడ ఇది ఒక లవణాల కుటుంబం. సో మీరు ఒకటో ప్రశ్నకి జవాబుగా ఈ రెండు రాయొచ్చు. ఓకే, సో ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ కూడా చూద్దాం. సేమ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఫ్యామిలీ ఆఫ్ సాల్ట్స్. సో ఎగ్జాంపుల్గా మనం చెప్పుకున్నవి ఇవే కదా. సో ఇది మీరు, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, why some salts are acidic in nature and some are basic? State the reason. So why some salts are basic and why some salts are neutral? Already we discussed in this. So here is your answer. From where to where you have to write. See, salts of a strong acid and strong base neutral. The salts strong acid and weak base are acidic, and salts are strong base and weak acid are basic in nature. So that's why. So last you have to write. That's why some salts are acidic, some are basic. Okay, this is you have to write. And Telugu medium question, కొన్ని లవణాలకి ఆమ్ల స్వభావం, కొన్ని లవణాలకి క్షార స్వభావం ఉంటుంది. ఎందుకు? కారణాన్ని వివరించండి. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఉంది. సో ఇక్కడ నుంచి మీరు రాయాలి అంటే చూడండి, మీరు రాయవలసిన ఆన్సర్ ఇక్కడ నుంచి రాయాలి. కాబట్టి చివరికి మీరు ఏం రాస్తారు? కాబట్టి కొన్ని లవణాలు ఆమ్ల స్వభావాన్ని, అయితే ఇక్కడ వరకు మీరు రాసిన తర్వాత ఈ చివరి సమాధానం రాయాలి. ఇదంతా ఆన్సర్. చివరికి ఏం రాస్తాం? కాబట్టి కొన్ని లవణాలు ఆమ్ల స్వభావాన్ని, కొన్ని క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఓకే, ఇది మీరు రాయవలసిన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ మనకి బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు ఉన్నాయి. సో చూసుకుందాం. మూడో ప్రశ్న, బలమైన ఆమ్లము బలమైన క్షారము మధ్య చర్య వల్ల ఏర్పడే లవణము. చూడండి, రెండు బలమైనవి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? తటస్థ స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి సి అనేది మీ ఆన్సర్ అవుతుంది, తటస్థ స్వభావం గల లవణము. నెక్స్ట్, బలమైన ఆమ్లము బలహీనమైన క్షారము మధ్య చర్య వల్ల ఏర్పడే లవణం. చూడండి, ఇక్కడ ఆమ్లం బలమైనది ఉంది కాబట్టి వచ్చే లవణానికి కూడా ఏం స్వభావం ఉంటుంది? ఆమ్ల స్వభావం ఉంటుంది. కాబట్టి ఆమ్ల స్వభావము అంటే ఏ అనే ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ ఐదవది ఏమని చూడండి, బలహీనమైన ఆమ్లము
బలమైన క్షారము మధ్య చర్య వల్ల ఏర్పడే లవణము. ఇక్కడ క్షారం బలమైనది కాబట్టి ఏర్పడే లవణానికి కూడా క్షార స్వభావమే ఉంటుంది. కాబట్టి క్షార స్వభావం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, బలహీనమైన ఆమ్లము బలహీనమైన క్షారము మధ్య చర్య వల్ల ఏర్పడే లవణం. దీన్ని మాత్రం మనం చెప్పలేం, ఎందుకంటే అక్కడ మనం తీసుకున్న ఆమ్లాన్ని క్షారాన్ని బట్టి దాని యొక్క స్వభావం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్పలేము అది అనేది మనం ఆన్సర్గా రాయొచ్చు. ఎందుకంటే అవి మళ్ళీ ఇచ్చిన ఈ రెండిట్లలో దేనికంటే ఏది బలమైంది అని చెప్పినప్పుడు మాత్రమే మనం దాని యొక్క స్వభావాన్ని చెప్పగలుగుతాం. కాబట్టి డి అనేది ఆన్సర్. సో ఇంగ్లీష్ మీడియం, యువర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. So third question. So third question is, the salt formed due to strong acid and strong base. So already we discussed, when these two are strong, the salt will be neutral. So C is your answer, neutral salt. Next one, the salt formed due to strong acid and weak base. Here acid is strong, that's why salt will be acidic nature. So acidic salt is your answer. Next, the salt formed due to weak acid and strong base. Here strong base is strong, so salt will be basic nature. So basic salt, B is your answer. Next, last one, the salt formed due to weak acid and weak base. So in this case we can't say, so D is your correct answer. So this is your worksheet. So all of you please subscribe the channel and like this video and share with your friends, because sharing knowledge is nothing but gaining knowledge.